12 యూనివర్సిటీల్లో చేస్తున్నటువంటి 12 తెలంగాణలోని 12 విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ని వెంటనే మమ్మల్ని రెగ్యులరైజ్ చేయాలని కోరుకుంటున్నాం. మేము నిన్న మీరు చూశారు పోలీసుల ఎలా మమ్మల్ని అందరిని నిర్బంధించి పోలీస్ స్టేషన్లో పెట్టారు. సాయంత్రం వరకు మమ్మల్ని అలాగే ఉంచారు. మేము మా ఇల్లు వాకిలు అన్నీ వదిలేసి రాత్రి ఎప్పుడో ఇంటికి బయలుదేరాం. మేము మా డిపార్ట్మెంట్స్లో మా పిల్లలకి ప్రతి ఒక్కటి 15 సంవత్సరాలుగా మేము విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్నాము. 15 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు చేస్తున్న వాళ్ళు ఉన్నారు. మాకు ఎప్పుడో ఒక రోజు మంచి రోజు రాకపోతుందా, మేము కూడా రెగ్యులైజేషన్ కాకపోతామా అనే ఒక ఆశా దృక్పథంతో మేము ఇక్కడ యూనివర్సిటీలో ప్రతిరోజు మా విధులు ఖచ్చితంగా నిర్వర్తిస్తున్నాం. మేము రెగ్యులర్ వాళ్ళు వచ్చినా రాకపోయినా మాత్రం మేమైతే ఖచ్చితంగా నిర్వర్తిస్తున్నాము. అంత కష్టపడి చేస్తున్నాం. మాకు ఎక్కడ చూసినా మాకు ఒక డిస్క్రిమినేషన్ కనిపిస్తున్నది. వీళ్ళు కాంట్రాక్ట్స్ అని చెప్పి ఒక డిస్క్రిమినేషన్ ప్రతి చోట మేము అది చూస్తూనే ఉన్నాము. మేము ఇంట్లో మాకు ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి. నేను ఒక విషయం చెప్పాలి మీకు. నా కొడుకుకి క్యాన్సర్ వచ్చింది. వాడు చాలా బాధపడుతున్నాడు. వాడు అసలు కీమోస్ ఇప్పించుకొని వాడిని నేను డిపార్ట్మెంట్కి వాడిని తీసుకొని వచ్చి నేను క్లాసెస్ తీసుకున్నాను. అట్లాంటి సిచ్యువేషన్స్ నాకు ఉన్నాయి. వాడిని కూడా నేను పోగొట్టుకున్నాను. అంత బాధలో కూడా మేము యూనివర్సిటీస్కి వచ్చి బాధపడుతూ కూడా మేము క్లాసెస్ తీసుకున్నాము. మాకు మంచి రోజు రాకపోతుందా అని చెప్పేసి మేము ఈ రోజు మమ్మల్ని రోడ్డున పడేస్తా అంటే మేము ఎవ్వరు ఊరుకోము. అసలు మా సోదరులందరూ కూడా ప్రతి ఒక్కరు అందరూ కూడా మా ఉద్యమానికి అందరూ పాటుపడుతున్నారు. మేము ఖచ్చితంగా మాకు ఏదో ఒకటి అయ్యే వరకు మా స్ట్రైక్ మేము ఇలాగే చేస్తాం. మేము సాధించుకుంటాం. మాకు ఏదో ఒకటి మీరు న్యాయం చేసే వరకు మా పోరాటం ఇలాగే సాగుతుంది. 2 రోజులు కానీ 3 రోజులు కానీ 4 రోజులు కానీ మాకు అన్యాయం చేస్తే మాత్రం మేము ఊరుకునేది లేదు. మేము లేడీ లెక్చరర్స్ అందరం కూడా క్లాసులకు వస్తామా, తీసుకుంటాం, వెళ్తామా అనేది ఉండేది. ఈరోజు మమ్మల్ని అందరినీ రోడ్డుకి ఇచ్చారు. మీరు రోడ్డు పైన నిలబడ్డం కాకుండా మమ్మల్ని తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో పెడతాను. మీరు ఇది ఎక్కడ న్యాయం సార్? మేము ఒక ప్రొఫెసర్స్, మేము ఒక ఉన్నత స్థాయిలో ఒక డిగ్నిఫైడ్ పొజిషన్లో అక్కడ ఉన్నాం. మమ్మల్ని తీసుకెళ్ళి మీరు అక్కడ కూర్చోబెడతారు. అసలు ఇది మీరు ఒకసారి ఆలోచించండి. సీఎం గారు ఇది మీ వరకు వెళ్ళాలని మేము చూస్తున్నాం సార్. థ్యాంక్ యూ సో మచ్. 3 రోజులుగా 12 యూనివర్సిటీల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు తమ యొక్క ఏకైక డిమాండ్ బేసిక్ డిఏ హెచ్ఆర్ఏ 3% యాన్యువల్ ఇంక్రిమెంట్తో కూడుకున్నటువంటి ఉద్యోగ భద్రత కావాలనేటువంటి డిమాండ్తో తరగతులను బహిష్కరిస్తున్నారు. వివిధ రకాలుగా నిరసన ప్రదర్శనలు చేస్తున్నారు. నిన్న ప్రోగ్రాంలో భాగంగా స్టేట్ కౌన్సిల్ హైయర్ ఎడ్యుకేషన్ ముట్టడి కార్యక్రమం చేపట్టడం జరిగింది. ప్రభుత్వం పోలీసులను అడ్డుపెట్టుకొని 12 యూనివర్సిటీలో పనిచేసిన కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లను తెల్లవారుజామున రాత్రి నుంచే అరెస్టులు చేశారు. వారి పోలీసు వలయాలను ఛేదించుకొని నిబంధనలను ఛేదించుకొని ఎంతోమంది కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు, మహిళా అసిస్టెంట్ ప్రొఫెసర్లు పెద్ద సంఖ్యలో స్టేట్ కౌన్సిల్ను ముట్టడించడం జరిగింది. ప్రభుత్వం పోలీసులను అడ్డం పెట్టుకొని పోలీసులు నిర్దాక్షిణ్యంగా కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లను, మహిళా పోలీసులను కూడా లెక్క చేయకుండా అరెస్ట్ చేయడం జరిగింది. దానికి నిరసనగా ఈరోజు 12 యూనివర్సిటీల్లో మేమందరం బంద్ పాటిస్తున్నాం. అందులో భాగంగా ఈరోజు తరగతుల బహిష్కరణ జరిగింది. అంతేకాకుండా మొత్తం కార్యాలయాల్లో కూడా కొన్ని ఇంపార్టెంట్ పనులను వదిలిపెట్టి మిగతా కార్యాలయాలను కూడా బంద్ చేయడం జరిగింది. కాబట్టి రాబోయే రోజుల్లో మేము ఇంకా కార్యక్రమాన్ని మా యొక్క ఉద్యమాన్ని ఉధృతం చేస్తాము. మేము ఒకటే విషయం చెప్పదలుచుకున్నాం. ఆనాడు బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు, కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అప్పుడున్నటువంటి శ్రీధర్ బాబు గారు, బట్టి విక్రమార్క గారు ఈ కామన్ రిక్రూట్మెంట్ బోర్డు మీద చర్చ జరుగుతున్న సందర్భంలో లేదండి ముందు కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు అందరూ రెగ్యులర్ చేయండి, దాని తర్వాతనే మీరు నియామకాలు జరపాలా, రిక్రూట్మెంట్ జరపాలని అప్పుడు కోరారు. అంటే ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఒక మాట, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాటనా? మళ్ళీ వాళ్ళ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మేము ఎన్నో విజ్ఞప్తులు చేశాము, ఎన్నో రకాలుగా వాళ్ళను అధికారులను కలిసాము, మినిస్టర్ని కలిసాము, వాళ్ళకి నివేదించాము. బాబు రిక్రూట్మెంట్ కంటే ముందు యూనివర్సిటీలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లందరికీ ఉద్యోగ భద్రత కల్పించండి. బేసిక్ డిఏ హెచ్ఆర్ఏతో 3% యాన్యువల్ ఇంక్రిమెంట్తో కూడుకున్న ఉద్యోగ భద్రత కల్పించండి. దాని తర్వాతనే రిక్రూట్మెంట్ చేయాలని చెప్పి కోరాం. దాన్ని పట్టించుకోకుండా ప్రభుత్వం ఏకపక్షంగా జీవో నంబర్ 21 జారీ చేయడం జరిగింది. నేను పూర్తిగా ఖండిస్తున్నాము. వెంటనే జీవో నంబర్ 21 విత్డ్రా చేసుకోవాలి. 12 యూనివర్సిటీలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లకు అందరికీ బేసిక్ డిఏ హెచ్ఆర్ఏ 3% యాన్యువల్ ఇంక్రిమెంట్తో కూడుకున్నటువంటి ఉద్యోగ భద్రత కల్పించాలి. లేకపోతే రాబోయే రోజుల్లో పార్ట్ టైం టీచర్స్ను, నాన్ టీచింగ్ స్టాఫ్ను, విద్యార్థులను అందరిని కలుపుకొని మొత్తం 12 యూనివర్సిటీలను పూర్తిగా సమ్మింపజేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది ఉంటారు?
మొత్తం 1200 మంది 12 యూనివర్సిటీలో పనిచేస్తున్నారు కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు. ఒకవేళ ప్రభుత్వం రిక్రూట్మెంట్ చేయాలన్నా ఈ 1200 మంది రెగ్యులరైజ్ చేసి మిగిలిన పోస్టులు చాలా ఉన్నాయండి. ఇవాళ 50% చేస్తున్నారు. కాబట్టి మేము కోరేది ఏంటంటే ఇవాళ 20 ఏళ్ళు 30 ఏళ్ళ కంటే పైగా కేవలం యూనివర్సిటీలు నమ్ముకొని అన్ని విద్యార్హతలు ఉన్నాయి, అన్ని పిహెచ్డి విద్యార్హతలు ఉన్నాయి, అన్ని అర్హతలు ఉన్నా అని కూడా వాళ్ళను లెక్క చేయకుండా వాళ్ళకు కనీసం ఉద్యోగ భద్రత కల్పించకుండా మీరు రిక్రూట్మెంట్ చేస్తే ఇప్పుడే వైస్ ఛాన్సలర్లు బ్లాక్మెయిల్ చేస్తున్నారు. మీకు వర్క్ లోడ్ లేదు, 16 పీరియడ్ వర్క్ లోడ్ లేదు, మిమ్మల్ని తీసేస్తామని. ఒకవేళ రిక్రూట్మెంట్ కనుక జరిగితే మొత్తం కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ రోడ్డు మీద పడే పరిస్థితి ఏర్పడుతుంది. వాళ్ళ కుటుంబాలన్నీ రోడ్డు పాలయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. మీకు చిన్న ఉదాహరణ చెప్తున్నాను. కరోనా టైంలో 15 మంది కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ చనిపోయారు. దాని తర్వాత ఎంతోమంది యాక్సిడెంట్లో చనిపోయారు. వాళ్ళకి చిన్న నయా పైసా కూడా ఇవ్వలేదు. ఓకే, అందుకొరకే మేము కోరుతున్నాం ఉద్యోగ భద్రత కావాలి మాకు. ఎందుకంటే రేపు రిక్రూట్మెంట్ చేస్తే మేము రోడ్ల మీద పడతాం వర్క్ లోడ్ అని చెప్పేటటువంటి బ్లాక్మెయిల్ చేసే పరిస్థితి ఉంది. అధికారులను కలిసిరా మరి? ఏదండి ఏమంటున్నారు ప్రభుత్వం ఇవాళ ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం గారు మేము సానుకూలంగా ఉన్నాము. కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ తెలంగాణ మూవ్మెంట్ నుంచి పనిచేస్తున్నారు, వాళ్ళకి ఏదో రకంగా చేయాలన్నప్పుడు కొందరు వైస్ ఛాన్సలర్లు స్వార్థపూరితమైన బుద్ధితోని అది కాకుండా అడ్డుపడుతున్నారు. కాబట్టి మేము ఇక్కడ వాళ్ళకు హెచ్చరిస్తున్నాం వైస్ ఛాన్సలర్లను. ఇవాళ 80% ఉన్నామండి యూనివర్సిటీలో టీచింగ్ స్టాఫ్లో, 20% రెగ్యులర్ టీచర్లు ఉన్నారు. వాళ్ళ కొరకు వాళ్ళకు 65 ఏళ్ళు పొడిగించారు. వాళ్ళ కొరకు ఏరియర్స్ ఇచ్చారు 7th PRC. ఇవాళ మళ్ళీ సిపిఎస్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ తీసుకొద్దామంటున్నారు. మళ్ళీ 80% 70% ఉన్నట్టు కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఏమాత్రం పట్టించుకోకుండా వాళ్ళని సెకండ్ క్లాస్ సిటిజన్గా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఎందుకంటే మేము ఒకటే చెప్పదలుచుకున్నాం, ఇవాళ అకాడమిక్ యాక్టివిటీస్ అన్నీ కూడా కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ నిర్వహిస్తున్నారు 80%. ఒకవేళ వీళ్ళందరూ రోడ్డు మీద వస్తే పిల్లల భవిష్యత్తు ఏమవుతుంది? కాబట్టి మేము ఏం కోరుతున్నాం, పిల్లలు కూడా ఇప్పుడు అంటున్నారు ఏమని, 15 ఏళ్ళ నుంచి బీద పిల్లలు ప్రభుత్వ యూనివర్సిటీలో పనిచేసే బీద పిల్లలు నిర్లక్ష్యం గురయ్యారు, అందుకనే మేము రిక్రూట్మెంట్ చేస్తున్నామని. కానీ ఒక విషయం గుర్తుపెట్టాలా, 15 సంవత్సరాలుగా ఉన్నటువంటి బీద పిల్లలకు బీద కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లకు వాళ్ళకి సర్వీస్ చేస్తున్నామండి. వీసీలు ఎందుకు అడ్డుపడుతున్నారు అనుకుంటా? వైస్ ఛాన్సలర్ కొందరు వాళ్ళు స్వార్థపూరితంగా వీళ్ళని చేస్తే మేము రిక్రూట్మెంట్ పోస్టులను అమ్ముకోలేము, ఇంకేదైనా రకంగా చేసుకోము, బంధు ప్రీతితో వాళ్ళని తెచ్చుకోలేము. వీళ్ళని రెగ్యులర్ చేస్తే ఇప్పుడు నేను ఉదాహరణ చెప్తున్నాను, నేను 2 రిక్రూట్మెంట్లు అటెండ్ అయ్యానండి. మాకు అన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నాయి, అన్ని అర్హతలు ఉన్నాయి. నేను ఛాలెంజ్ చేస్తున్నాను, రెగ్యులర్ టీచర్ ఎవరైతే అపాయింట్ అయ్యారో వాళ్ళని నేను ఇప్పుడు టీచింగ్లో పెట్టండి. అటు బంధు ప్రీతి అవినీతికి పాల్పడి మేము నష్టపోయాము. కాబట్టి రేపు కూడా బంధుప్రీతి అవినీతికి పాల్పడి మొత్తం మమ్మల్ని దూరం పెట్టే పరిస్థితి ఉంది. కాబట్టి మా జీవితాలు రోడ్ల పాలవుతున్నటువంటి పరిస్థితి ఉంది. అటువంటి ఆందోళన మొత్తం 12 మంది కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉంది. కాబట్టి వాళ్ళ కడుపు కొరకు, వాళ్ళ జీవితం కొరకు, సర్వైవల్ కొరకు, వాళ్ళ యొక్క కుటుంబం పోషణ కొరకు ఇవాళ రోడ్డు మీద పడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడదని చెప్తున్నారు. తర్వాత కార్యాచరణ ప్రకారంగా ఇప్పుడు ఎట్లా, రేపు వర్కింగ్ డే ఉంది, రేపు కూడా మేము ఒక కార్యక్రమం ఇవాళ సాయంత్రం నిర్ణయిస్తాము. వైస్ ఛాన్సలర్ దగ్గరికి రిప్రజెంటేషన్ ఇచ్చి బీసీలకు ముందర మా పిహెచ్డి యొక్క పట్టాలు ఏవైతే ఉన్నాయో ఆ పట్టాలు ఏమిటికి పనికి వస్తున్నాయి అవన్నీ చించే కార్యక్రమం పెడతాము. తర్వాత ఈఓ నంబర్ 21 చించే కార్యక్రమం పెడతాము. ఈ 3 రోజులు సెలవులు వస్తున్నాయి కాబట్టి సెలవుల తర్వాత చాలా పెద్ద ఎత్తున ఉధృతంగా కార్యక్రమం ప్రకటిస్తాము, ఇప్పుడు చేస్తామని చెప్తున్నాం. థ్యాంక్ యూ, నమస్తే. ఇప్పుడున్న ప్రభుత్వం ప్రతిపక్షంలో మాకు రెగ్యులరైజ్ చేస్తాము అని చెప్పి అప్పుడున్న బీఆర్ఎస్ ప్రభుత్వము జూనియర్ లెక్చరర్స్, డిగ్రీ లెక్చరర్స్, పాలిటెక్నిక్ లెక్చరర్స్ అందరినీ రెగ్యులరైజ్ చేసి యూనివర్సిటీ కాంట్రాక్ట్ టీచర్లు రెగ్యులరైజ్ చేయకపోతే మాకు రెగ్యులరైజ్ కావాలని మేము పోరాటం చేసినప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మాకు మద్దతు ఇచ్చి యూనివర్సిటీ కాంట్రాక్ట్ టీచర్లను రెగ్యులరైజ్ చేయాలని అసెంబ్లీ సాక్షిగా అడిగి మేము వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టి వీళ్ళని రెగ్యులరైజ్ చేస్తామని చెప్పారు. దానిలో భాగంగా సంవత్సరాల నుంచి మేము కాంగ్రెస్ పెద్దల దగ్గరికి తిరిగి మమ్మల్ని రెగ్యులరైజ్ చేయండి, మేము అన్యాయం అయిపోయినాము, అందరూ స్టేట్లో అందరూ రెగ్యులరైజ్ అయిపోయారు, మేము 20-30 సంవత్సరాల నుంచి కాంట్రాక్ట్ టీచర్లో ఉన్నాం, మాకు మాత్రం అన్యాయం జరిగింది, మీరు న్యాయం చేయాలని తిరిగినప్పుడు మీకు తప్పకుండా చేస్తామని చెప్పేసి సంవత్సరం నుంచి మమ్మల్ని అదే మాటలు చెప్పుకుంటూ చేస్తామని చెప్పేసి ఈ రోజు దాకా మీరు ఎలాంటి ఉద్యమాలు చేయొద్దని చెప్పేసి మమ్మల్ని ఆపిర్రు. మిమ్మల్ని వాళ్ళపైన మేము గౌరవంతో ఏ ఉద్యమాలు చేయకుండా ఆగినాము. కానీ సడన్గా ఈరోజు మా విషయాన్ని పక్కకు పెట్టేసి కొంతమంది వీసీలు వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కొరకు సీఎంని మిగిలిన గవర్నమెంట్ని తప్పుదో పట్టించేసి రెగ్యులర్ రిక్రూట్మెంట్ చేసుకుంటామని చెప్పేసి జీవో నెంబర్ 21 తీసుకొచ్చే ప్రయత్నం చేసిరు. దానిలో భాగంగా ఇప్పుడు మా భవిష్యత్తు అంతా రోడ్లపైన పడుతుందని చెప్పేసి నిన్న మేము 12 యూనివర్సిటీల కాంట్రాక్ట్ టీచర్లు మా భవిష్యత్తు ఏందని అడగడానికి మేము హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్కి వెళ్తే నిర్దాక్షిణ్యంగా దాదాపు 800 మంది కాంట్రాక్ట్ టీచర్లను ఎక్కడికక్కడ నిర్బంధించారు. ఒక 300 మంది లేడీ టీచర్లని బంధించి వాళ్ళు
పోలీస్ స్టేషన్లో చాలా హరాస్మెంట్ గురి చేసిరు. అత్యుత్తమైనటువంటి చదువులు చదువుకొని యూనివర్సిటీలో ప్రొఫెసర్లు ఉన్న ఇలాంటి వాళ్ళని నిర్బంధిస్తే ఇది తెలంగాణలో ప్రజాస్వామ్యం ఎక్కడ ఉంటుంది? యూనివర్సిటీలో ప్రొఫెసర్లని బంధిస్తే ఇక ఈ తెలంగాణలో ఏడ ప్రజాస్వామ్యం? ఇది నిర్బంధానికి తెరదీస్తున్నది, ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తున్నది. దయచేసి ప్రభుత్వం అర్థం చేసుకోవాలి. కొంతమంది స్వార్థపూరిత వ్యక్తుల కొరకు ఈ ప్రజాస్వామ్యాన్ని చంపే ప్రయత్నం చేయొద్దు. ఈరోజు కూడా సంపూర్ణంగా విద్యార్థులు, టీచర్లు, నాన్ టీచింగ్ అందరూ కూడా మా బంధు పిలుపు మేరకు స్వచ్ఛందంగా అన్ని క్లాసులు బైకాట్ చేసిరు. అందరు ఎక్కడ కూడా క్లాసులు జరుగుతలేవు అంటే ప్రతి ఒక్కరు మాకు జెన్యూన్ న్యాయమైన డిమాండ్ అని చెప్పేసి వాళ్ళందరూ కూడా డిక్లేర్ చేయడం అనేది జరిగింది. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వము స్పందించకపోతే, మేము క్లాసులు చెప్పకపోతే ఇక్కడ క్లాసులు జరగవు. మేము ఇక్కడ ఉద్యమాలు స్టార్ట్ చేస్తే మాత్రము మరో తెలంగాణ ఉద్యమం లాగా ముందుకెళ్తుంది. ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురాకూడదని చెప్పేసి మేము మరొకసారి ప్రభుత్వాన్ని బతిమలాడుకుంటున్నాము. ఇప్పటికైనా మీరు కళ్ళు తెరవండి. కొంతమంది స్వార్థపూరిత రాజకీయ నాయకులు అధికారుల మాటలు వినకుండా యూనివర్సిటీ కాంట్రాక్ట్ టీచర్లను రెగ్యులరైజ్ చేయాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. లేని పక్షంలో రానున్న 1 or 2 డేస్లో యూనివర్సిటీలను ఇండెఫినైట్ స్ట్రైక్ తీసుకెళ్ళి యూనివర్సిటీలో మొత్తం స్తంభింపజేసి ఉద్యమాలే మాత్రము ఈ యూనివర్సిటీలలో స్టార్ట్ అవుతుందని చెప్పేసి ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాము. ధన్యవాదాలు.